4వ వచనం, ఇశ్రాయేల్ అంటదంట, వ్యర్థముగా నేను కష్టపడ్డాను, ఫలమేమి లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచిందనుకుంటుని, అయినను నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉంది. ఆమెన్. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, యెట్ ఐ లీవ్ ఇట్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్, మై రివార్డ్ ఇస్ విత్ హిమ్. యూ లీవ్ ఇట్ ఆల్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మీరు చేసేది దేవుని కోసం చేస్తున్నారని నమ్మండి. మీరు ఏ పని చేస్తున్నా యథార్థంగా, సిన్సియరిటీతో, ఆనెస్టీతో, ఇది దేవుడికి మెచ్చాలి, ఇది దేవుడు అంగీకరించాలి అని దేవుడి కోసం చేయండి. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు మిమ్మల్ని హెచ్చించినా హెచ్చించకపోయినా, దేవుడు అనేవాడు ఉన్నాడండి. ఆయన హెచ్చించే దేవుడు. మీ బహుమానం ఆయన చేతిలో ఉందని మర్చిపోకండి. నోవా కూడా ఓడగట్టేటప్పుడు ఎంతోమంది అపహసించారు, ఎంతోమంది ఆయనని తృణీకరించారు. అయినప్పటికీ వారి కుటుంబం నిలబడలేదా? నెహెమ్యా కూడా గోడ కట్టేటప్పుడు, మరి ముఖ్యంగా 2 వ్యక్తులు ఎంతగానో అపహాస్యం చేస్తారు, ఎంతగానో వేధించారు ఆయనని. అయినప్పటికీ కూడా పని ఆపలేదు. హీ డిడ్ ఇట్ అన్ టు గాడ్. వాట్ ఎవర్ యూర్ డూయింగ్, మీరు ఏది చేస్తున్నా దేవుని అందు